హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. అమ్మ చెప్పిన కథలు. బ్రహ్మ రాక్షసుడి సంగీతం. పేద బ్రాహ్మణుడొకడు తన పేదరికానికి తట్టుకోలేక కాశీ యాత్రకని బయలుదేరాడు. ఎండలో చాలా దూరం నడిచి అలసిపోయిన అతనికి చక్కని తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని మహావృక్షాల నీడను విశ్రాంతిగా కూర్చొని వెంట తెచ్చుకున్న అటుకులు భోంచేద్దామనుకున్నాడు అతను. ముందుగా కాలకృత్యాలు తీర్చుకునేందుకని ఒక పొదమాటున కూర్చోగానే గంభీరమైన స్వరం ఒకటి వద్దు అన్నది. అతను గబుక్కున లేచి అది ఎవరి గొంతు అని అన్ని వైపులా చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకు గాను అక్కడే ఉన్న కుంట దగ్గరకు పోగానే మళ్ళీ అదే స్వరం వినపడింది, వద్దు అని. అయితే ఈసారి అతను ధైర్యంగా తన పని కానిచ్చాడు, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా. అయితే అతను తన వెంట తెచ్చుకున్న అటుకులు మూటను విప్పినప్పుడు మళ్ళీ ఆ గొంతు వద్దు అన్నది. అతను దాన్ని కూడా పట్టించుకోకుండా తను తినగలిగినన్నింటిని తిని మిగిలిన వాటిని తిరిగి మూట కట్టుకొని ముందుకు బయలుదేరాడు. అంతలో అదే స్వరం వద్దు, వెళ్ళకు అన్నది. బ్రాహ్మణుడు ఆగి నలుదిక్కులా చూశాడు, ఎవ్వరూ కనబడలేదు. అందుకని అతను, ఎవరు నువ్వు, ఎందుకిలా ఇలా శబ్దం చేస్తున్నావు అని అరిచాడు. పైకి చూడు, నేనిక్కడున్నాను అన్నది గొంతు. అతను పైకి చూసేసరికి ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కొని ఒక రాక్షసుడు కనబడ్డాడు. ఆ రాక్షసుడు తన దీనగాథను బ్రాహ్మణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. గత జన్మలో నేను నీలాగనే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి గానకళలో ఆరితేరాను. నా జీవితకాలమంతా నేను సంగీత రహస్యాల్ని సేకరించటంలోనే వెచ్చించాను తప్పిస్తే వాటిని ఎవరితోటి పంచుకోలేదు, ఏ ఒక్కరికి నేర్పలేదు. అందుకనే ఈ జన్మలో నేను రాక్షసుడిని అవ్వాల్సి వచ్చింది. భగవంతుడు నాకిచ్చిన శిక్ష ఇది. నువ్విలా వెనక్కి తిరిగి చూస్తే అక్కడో చిన్న గుడి కనబడుతుంది. ఆ గుడిలో ఒక సంగీతకారుడు సన్నాయి వాయిస్తుంటాడు రోజంతా. అతను వాయించినంత ఘోరంగా సన్నాయిని ఎవరూ వాయించలేరు. అన్నీ అపశృతులే. ఆ శబ్దం నాకు కలిగించే వేదన అంతా ఇంత అని చెప్పలేను. నా చెవుల్లో కరిగిన సీసం పోసినంత బాధగా ఉంటుంది. నేను దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అతను వాయించే స్వరాల్లో తప్పుగా ఉన్న స్వరం ప్రతి ఒక్కటి నాలోంచి బాణం మాదిరి దూసుకుపోతున్నది. ఆ శబ్దాలకు నా శరీరం తూట్లు పడి జల్లెడ అయిపోయినంత బాధ కలుగుతున్నది. ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. ఇది గనక ఇలాగే కొనసాగితే నాకు పిచ్చెక్కి నేను ఏవేవో చేయటం తథ్యం. రాక్షసుడిని గనుక నన్ను నేనే చంపుకోలేను. మరి ఈ చెట్టుని విడిచి పోలేను. నన్ను ఈ చెట్టుకు కట్టేశారు కనుక ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా మంచివాడివి, నీకు పుణ్యం ఉంటుంది. నా మీద దయ తలచు, తీసుకెళ్ళి దూరంగా కనబడే ఆ తోటలోకి చేర్చు. అక్కడ నేను కనీసం కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకోగలుగుతాను. అలా చేస్తే నా శక్తులు కూడా కొన్ని నాకు తిరిగి వస్తాయి. ఒకప్పుడు నీలాగే బ్రాహ్మణుడై ఇప్పుడు నాలాగా రాక్షసుడైన వాడిని ఉద్ధరించినందుకు గాను నీకు బహుమానాలు అందిస్తాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. పేద బ్రాహ్మణుడు కరిగిపోయాడు. కానీ పేదరికం అతన్ని రాటుదేల్చింది. అతనన్నాడు, సరే, నేను నీ కోరిక తీరుస్తాను, నిన్ను వేరే తోటకు చేరుస్తాను. అయితే దానివల్ల నాకేం ప్రయోజనం? నువ్వు బదులుగా నా కోసం ఏం చేస్తావు అని అడిగాడు. నీ రుణం ఉంచుకోను, నీకు మేలు చేస్తాను, నాకీ ఒక్క సహాయం చెయ్యి చాలు అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మరాక్షసుడు. సరేనని బ్రాహ్మణుడు వాడిని భుజాల మీద ఎక్కించుకొని గుడికి దూరంగా ఉన్న వేరే తోటలోకి తీసుకుపోయి వదిలాడు. బ్రహ్మరాక్షసుడి కష్టాలు తీరాయి, సంతోషం వేసింది. దానితో పాటు పోయిన కొన్ని శక్తులు కూడా తిరిగి వచ్చాయి వాడికి.
వాడు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి అన్నాడు, నువ్వు పేదరికంతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నేను చెప్పినట్లు చెయ్యి. ఇక జన్మలో పేదరికం నిన్ను పీడించదు. ఇప్పుడు నేను స్వతంత్రుడిని కనుక నేను పోయి మైసూరు రాజ్యపు యువరాణిని ఆవహిస్తాను. నన్ను వదిలించటం కోసం రాజుగారు రకరకాల మాంత్రికుల్ని రప్పిస్తారు. కానీ నేను మాత్రం వాళ్ళకెవ్వరికీ లొంగను. నువ్వు వచ్చాక గాని నేను ఆమెను వదలను. తన కుమార్తెను పట్టిన భూతాన్ని వదిలించినందుకు గాను సంతోషించి మహారాజు గారు బోల్డన్ని కానుకలు నీకు ఇస్తారు. అయితే ఒక షరతు, ఆ తర్వాత నేను వెళ్ళి వేరే ఎవరినైనా ఆవహించినప్పుడు నువ్వు ఇక ఎన్నడూ అడ్డు రాకూడదు. దీనికి విరుద్ధంగా ఏనాడైనా జరిగిందంటే నేను నిన్ను తినేస్తాను, మరి ఆలోచించుకో అని అంది. బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ఆ పైన అతను కాశీకి పోయి గంగలో స్నానం చేసి వెనక్కి తిరిగి వస్తుండగా బ్రహ్మరాక్షసుడి మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో అతడు అష్టకష్టాలు పడి చివరికి మైసూరు రాజ్యం చేరుకున్నాడు. అక్కడొక పూటకూలమ్మ ఇంట్లో బస చేసి ఆ రాజ్య విశేషాలేంటని అడిగితే ఆమె అన్నది, ఏం చెప్పను, మా యువరాణి చక్కని చుక్క. ఆమెనేదో భూతం ఆవహించింది. దాన్ని ఎవరూ వదిలించలేకపోయారు. తన కుమార్తెను భూతం బారి నుండి కాపాడిన వారికి నిలువెత్తు ధనం ఇస్తానని రాజుగారు చాటించారు కూడాను అని చెప్పింది. ఈ సంగతి వినగానే మంచి రోజులొచ్చాయని బ్రాహ్మణుడికి అర్థమైపోయింది. అతను వెంటనే రాజభవనానికి వెళ్ళి ఆ భూతాన్ని వదిలించే శక్తి తనకుందని లోపలికి పంపండి అని అడిగాడు. ఈ పేదవాడికి అంతటి శక్తి ఉంటుందని ఎవరూ నమ్మలేదు. కానీ ప్రయత్నిస్తే తప్పేంటి అని రాజుగారు బ్రాహ్మణుడికి ప్రవేశం కల్పించారు. అంతఃపురాన్ని చేరుకోగానే బ్రాహ్మణుడు తననక్కడ యువరాణితో వదిలి అందరినీ వెళ్ళిపోమన్నాడు. అందరూ గది బయట నిలబడ్డాక బ్రాహ్మణుడు గది తలుపులు మూశాడు. ఆ వెంటనే బ్రహ్మరాక్షసుడు యువరాణి ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు. నీకోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. నీకిచ్చిన మాట ప్రకారం ఈ క్షణమే ఈమెను వదిలి వెళ్ళిపోతాను. కానీ నేను నీకు గతంలో చెప్పిన సంగతిని గుర్తుంచుకో. నేను ఇప్పుడు వెళ్ళే చోటు గనక తప్పిజారైనా సరే వచ్చావంటే మాత్రం నేను నిన్ను తినకుండా వదిలిపెట్టను అన్నాడు. ఆ పైన పెద్దగా శబ్దం చేస్తూ బ్రహ్మరాక్షసుడు యువరాణి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యువరాణి గారు మామూలుగా అయిపోవటం చూసిన ప్రజలంతాను ఎంతో సంతోషించారు. రాజుగారు బ్రాహ్మణుడికి అనేక బహుమానాలు, బంగారము, భూములు అనేకమిచ్చి గౌరవించారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఒక చక్కని యువతిని పెళ్లాడి పట్టణంలోనే ఇల్లు కట్టుకొని పిల్లాపాపలతో హాయిగా జీవించసాగాడు. Thanks for watching the video. Like, share and subscribe my YouTube channel Kids Tutorials.